మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్లోని డాక్టర్లను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైద్యులను దేవుడితో సమానంగా పూజించే సమాజంలో మనం బతుకుతున్నామని, అలాంటి సమాజానికి డాక్టర్లు చేసే సేవ ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. ఇంట్లో బయట ఎన్నో మానసిక ఒత్తిడులను తట్టుకుంటూ కూడా ముఖంపై ఒక చిరునవ్వుతో వచ్చిన రోగులకు వైద్యం చేయడం సామాన్యమైన పని కాదని, అలాంటి వైద్యులపై మనం అసహనం వ్యక్తం చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. హెచ్పివి వ్యాక్సిన్ విషయంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వెనుకబడి ఉందని, ఇప్పటివరకు కేవలం 3% వ్యాక్సినేషన్ మాత్రం కావడం ఆశ్చర్యకరమైన విషయమని, తక్షణమే స్కూళ్లలో వ్యాక్సిన్పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలను వివరించాలని డాక్టర్లను మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మొట్టమొదటిగా మీ అందరికీ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక చెప్తారు కదా, వైద్యో నారాయణ హరి అని. అంటే వైద్యులని దేవునితో పోల్చిన మన సమాజానికి మీరు నిజంగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు అని చెప్పుకోవాలా. ప్రతి ఒక్కరిని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ట్రీట్ చేసి వాళ్ళని పంపించినప్పుడు ఒక మొక్కుకుండా దేవుణ్ణి మీలో చూసుకొని వాళ్ళు వెళ్తారని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా మా అరుంధతి హాస్పిటల్లో చూస్తుంటాను. ఏదైనా వాళ్ళకి మంచిగా అయిపోయినప్పుడు నేను అక్కడ ఏం చేయను, అసలు వాళ్ళని ముట్టుకున్నది కూడా సందర్భం ఉండదు. కానీ వాళ్ళు ఒక దండం పెట్టి, బాబు నువ్వు చల్లగా ఉండు అంటే, బాబు చిన్నోడేం కాదు అనుకోండి, అంటే మీరు మంచిగా ఉండాలా అనేసి ఒక దీవెనలు ఇచ్చి పంపిస్తారంటే నిజంగా ఎంత గొప్ప పని చేస్తున్నామో ఒకసారి వైద్యులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. వాళ్ళకు కూడా మనం పూర్తి సహకారం అందించాలి. ఎందుకు చెప్తున్నా అంటే, అనేక ఒడికిదిడుకులు వాళ్ళకు కూడా ఉంటాయి. సమాజంలో వాళ్ళ కుటుంబ పరంగా ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలుగా వాళ్ళకు కూడా సమస్యలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసుకుంటూ ఒక చిరునవ్వుతో ఒక రోగిని ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మన డాక్టర్స్ ఏ ప్రెషర్స్, ఏ యొక్క ఇబ్బందులైనా తట్టుకొని వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి మనం కూడా అసహనం వ్యక్తం చేయకుండా, ఒక్కోసారి ఏమవుతుందంటే మనం తీసుకొచ్చిన రోగిని మనం సకాలంలో సినిమాలు చూసి చాలా మంది మటుకు ప్రభావితం అవుతుంటాం. మనం రాగానే ఒకరు కత్తి పెట్టి చూపిస్తాడు, ఒకడు హీరో వచ్చి డాక్టర్ని ఇట్లా ఏదో పట్టుకొని ఇప్పుడు చూస్తావా లేదా అనే విధంగా బిహేవ్ చేస్తుంటారు. దీన్నే సమాజంలో చాలా మంది డూప్లికేట్ చేస్తుంటారు అన్ఫార్చునేట్లీ. ఎందుకు, ఒక డాక్టర్ ఒక రోగిని చూస్తున్నప్పుడు ఇంకో రోగి దగ్గర రావాలనుకున్నప్పుడు ఆ కొంచెం సమయం పడుతుంది అనే కనీస జ్ఞానం లేకుండా కూడా చాలా మంది ప్రవర్తిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి మనం ఎంత సపోర్టివ్ గా ఉంటే డెఫినెట్ గా మనకు కూడా అంతే మనకి ఇబ్బందులు లేకుండా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.